సో, పూర్వకాలం ఒక రాజుగారి ఇంట్లో ఒక తల్లి తన కొడుకుని తీసుకొని రాజుగారి ఇంట్లో పని చేయడానికి పోయింది. సో, ఆ కొడుకు ఆడుకుంటూ ఆ కొడుక్కి చిన్న గాజు లాంటి వజ్రం దొరికింది. సో, అమ్మ నాకిది దొరికిందని ఆ వజ్రాన్ని తీసుకొచ్చి ఆ తల్లిగారికి ఇచ్చాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది, ఆ కొడుకుని ఇది వజ్రం కాదు నాయనా, ఇది ఉత్త గాజు ముక్క అని తీసి బయట పడేసింది. ఆ కొడుకు ఏం చేస్తాడు, ఇది గాజు ముక్కే అనేసి దాన్ని నమ్మేశాడు. మళ్ళీ తర్వాత తల్లి బయటకొచ్చేసి ఆ గాజు ముక్కను తీసుకెళ్ళి ఒక బంగారు కొట్టువాడి దగ్గరికి తీసుకెళ్తే, వాడు ఈమెను మోసం చేయాలనే ఆలోచనతో అమ్మ ఇది పని చేయదు, ఇది గాజు ముక్కే అని ఆయన కూడా షాప్ నుండి దాన్ని బయటకు విసిరేస్తాడు. అలా విసిరేసిన తర్వాత మళ్ళీ ఆ కొట్టువాడు ఆ విసిరేసిన వజ్రాన్ని తీసుకువెళ్ళి పెద్ద వజ్రాల వ్యాపారి వద్దకు తీసుకెళ్తే, బాబు ఇది వజ్రం ముక్క కాదు, గాజు ముక్కే అని కన్ఫర్మ్ చేసేసి మళ్ళీ ఆ వజ్రాల వ్యాపారి ఆ వజ్రాన్ని బయటకు విసిరేస్తారు. చివరగా ఆ వజ్రం ముక్క మళ్ళీ ఈ బాబుకి అనూహ్యంగా దొరుకుతుంది. దొరికిన తర్వాత ఆ తల్లి చెప్తుంది, నాయనా నన్ను క్షమించు, నీకు నేను అబద్ధం చెప్పాను, ఇది వజ్రం. అమ్మా మనకి ఏది రాసి పెట్టుంటే మన జీవితంలో ఖచ్చితంగా అది మన దరికి చేరుతుంది. అది ఎవ్వరు మన తలరాతని ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది ఉంటే మీకు చేరకుండా ఏది ఉండదు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే తులారాశిలో జన్మించారో, తులారాశి విశాఖ చిత్త స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మీ జీవితంలో మీరు అపర కుబేరులండి, కోటీశ్వరులు కావాల్సిందే. మీరు మీ జీవితంలో ఇప్పటికీ అష్ట కష్టాల్లో ఉంటే, మీరు వ్యాపారంలో నష్టాల్లో ఉన్నట్లయితే, బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫెయిల్యూర్లో ఉన్నట్లయితే, ఎప్పుడు కుటుంబ సమస్యలతో తలెత్తుతున్నట్లయితే ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేయండి. ఖచ్చితంగా ఈ పిల్లోడికి వజ్రం ఎలా దొరికిందో మీ జీవితంలో కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేయడానికి నేను మార్గాన్ని సులువు చేస్తాను.